లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్ నెంబర్ 36లో మంగళగౌరి షోరూంలో మంటలు చెలరేగాయి. అక్కడ భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో పాటు ప్రాంతమంతా భారీగా పొగలు వ్యాపించాయి. పక్క భవనాలకు కూడా మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకునే మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. షాప్ ముందు ఏర్పాటు చేసిన టెంపుల్ సెట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అంటుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఏదైతే ఉందో షాపు డిమాంటిలేషన్ ఏదైతే దానికి సంబంధించి కూడా ఏదైతే షాప్ కూడా వెకేట్ చేస్తున్నారు. 2 నెలల క్రితమే లోపల ఉన్నటువంటి మొత్తం కూడా ఏదైతే సరుకు ఉంటుందో దానికి సంబంధించి శారీస్ కావచ్చు, ఎవ్రీథింగ్ మొత్తం కూడా ఖాళీ చేసిన పరిస్థితి. ఈరోజు ఏదైతే మంగళగౌరి షాపులో ముందల టెంపుల్ సెటప్ ఉంటుంది, ఆ టెంపుల్ సెటప్ కు సంబంధించి వెల్డింగ్ వర్క్ నడుస్తూ ఉండగా దానికి సంబంధించి మొత్తం కూడా చూడొచ్చు, మనం చూడొచ్చు మొత్తం కూడా మొత్తం కాలిపోయిన పరిస్థితి. ఆ వెల్డింగ్ తీసే క్రమంలోనే ఏదైతే నిప్పురేవలు కూడా చెలరేగడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. మొత్తం ఏమీ లేదు, లోపల కూడా ఎలాంటి సరుకు కూడా లేదు, క్లాత్స్ సంబంధించి బట్టలు కానీ ఏమీ లేవు లోపల. దీనికి సంబంధించి అయితే వెల్డింగ్ వర్క్ కావచ్చు, దానికి సంబంధించిన కొంతమంది సిబ్బంది వర్క్ చేసే వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళను కూడా పోలీస్ సిబ్బంది ఇక్కడికి రాగానే వాళ్ళని వెనక భాగం నుంచి కూడా మొత్తాన్ని అందరిని కూడా 4-5 ఉంటే లోపల వాళ్ళందరినీ కూడా బయటకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మొత్తం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ సిబ్బంది, లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు, హైడ్రా మొత్తం ఇక్కడ చేరుకుని ఫైర్ ఇంజిన్లతో మొత్తం కూడా కంట్రోల్ చేసిన పరిస్థితి అయితే చూసాము. ఈ టెంపుల్ సెటప్ ఏదైతే ఉందో టెంపుల్ సెటప్ మొత్తం కూడా కాలిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి షాపు వేరే చోటకి షిఫ్ట్ చేయాలని దానికి సంబంధించి కూడా మొత్తం ఏదైతే టెంపుల్ సెటప్ ఉందో దాన్ని తీసే క్రమంలోనే ఈ మొత్తం కూడా ఖాళీ బూడిదైపోయిన పరిస్థితి అయితే చూసాం. ఇక్కడ మొత్తం కూడా ఇక్కడికి సంబంధించి అంబులెన్స్లు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. దీనికి సంబంధించి ఫైర్ సేఫ్టీ కావచ్చు, లేదా వాటర్ బోర్డుకి సంబంధించి వాటర్ ఫైర్ సేఫ్టీ, దీంతో పాటుగా HMWS వాళ్ళు కూడా ఇక్కడికి వాటర్ని తీసుకురావడం జరిగింది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చినాయి. ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ఏదైతే నాంపల్లిలో చూసుకున్నట్లయితే నాంపల్లిలో ఫర్నిచర్ షాప్ కలిగిపోయింది. దాని తర్వాత FSL దానికి సంబంధించి కూడా అది కాలిపోయింది. రీసెంట్ గా చూసుకుంటే దీనికి సంబంధించి ఏదైతే మైత్రివనం ఉందో మైత్రివనంలో కూడా పోయింది. ఇప్పుడు చూసుకుంటే రోడ్ నంబర్ 36 మంగళగౌరి షాపింగ్ మాల్ మొత్తం కూడా కాలిపోయిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇది సమ్మర్ కావడంతో కొంత మంటలు కూడా వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. సో ఇక్కడ ఈ షాప్ వరకు మంగళగౌరి షాప్ లో చూసుకుంటే ఇక్కడ కొంత ఏదైతే త్వరగా మంటలు అంటుకోవటానికి అలాంటి మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా ఏదైతే 4 ఫ్లోర్ల వరకు ఉంది చూడొచ్చు మనం, 4 ఫ్లోర్ల వరకు ఉంది. 4 ఫ్లోర్లకు సంబంధించి కూడా మొత్తం కూడా ఇక్కడ ఓన్లీ ఐరన్ రాడ్స్ మాత్రమే మిగిలాయి. మొత్తం కూడా కాలిపోయిన పరిస్థితి ఉంది. స్లాబ్ కావచ్చు, మిర్రర్ సెటప్ కావచ్చు, ఇంకా 4వ ఫ్లోర్ లో ఇంకా దీనికి సంబంధించి కూడా చిన్న మంటలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం కూడా అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. దీనికి కావాల్సినటువంటి ఆర్పడానికి, ప్రాణ నష్టం జరగకుండా ఎలాంటి ఏర్పాట్లు తీసుకోవాలో అలాంటి ఏర్పాట్లు మొత్తం కూడా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే రామకృష్ణ, పక్క షాపులకి ఏమైనా వ్యాపించడం జరిగిందా? లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా ఇక్కడ చేరుకున్నారు. నవీన్ ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే వెల్డింగ్ వర్క్ ఉందో ఆ వెల్డింగ్ వర్క్ కి సంబంధించి మొత్తం వర్క్ నడుస్తుండగానే ఫైర్ అంటుకున్నట్లు కూడా తెలుస్తుంది. లైవ్ మాట్లాడండి, చెప్పండి. సరే, ఎట్లా చూడొచ్చు ఈ మంటలు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ఎక్కువైపోతుంది? ఈ మధ్యలో అంటే అది అనుకోకుండా జరుగుతూ ఉన్న ఇన్సిడెంట్స్, యాక్సిడెంటల్ ఇష్యూస్ కదా. పైన ఏదో వెల్డింగ్ వాళ్ళ ఇంటీరియర్ వర్క్ ఏదో జరుగుతుంటే అది
ఏదో డిజైన్ చేస్తుంటే ఫైర్ అట్లా అనుకోకుండా మొత్తం బిల్డింగ్ అంతా స్ప్రెడ్ అయింది. లక్కీగా ఎవరికి ప్రాణ నష్టం జరగలేదని చెప్తా ఉన్నారు. అందరూ కూడా బయటికి వచ్చేసినారు. బట్ ఎప్పుడైతే ఇన్సిడెంట్ కాగానే ఇమీడియట్ హైడ్రా టీమ్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ పోలీస్ అందరు కూడా వచ్చి ఇది అంతా కూడా బిల్డింగ్ కంట్రోల్ తీసుకోవడం వల్ల ఇంకా ఇదంతా ఎటువంటి నష్టం జరగదు. ఎక్సెప్ట్ సరుకు తీసేసుకున్నారేమో, బట్ పైన వెల్డింగ్ అవుతుంటే ఇన్సిడెంట్ అయిందని చెప్తా ఉన్నారు. లక్కీగా అంతా కంట్రోల్ తీసుకున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ రెస్పాండ్ అవ్వడం వల్ల ఇంకా స్ప్రెడ్ కాకుండా జరిగింది. ఇక్కడికి ఆగిపోయింది. అది ఎలివేషన్ ఒకటి పెద్ద ప్రాపర్టీ డ్యామేజ్ అయింది. ఇది ఎమ్మెల్యే చెప్తుంది. ఏదైతే ఇప్పుడుందో మొత్తం కూడా కంట్రోల్ వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా నేను కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో మొత్తం హైడ్రా కావచ్చు, ఫైర్ సేఫ్టీ మొత్తం కూడా వచ్చారు. ఎలాంటి దీనికి సంబంధించి బిల్డింగ్కి సంబంధించిన నష్టం మాత్రమే జరిగింది. ఎలాంటి ఆస్తి నష్టం దీనికి సంబంధించి ప్రాణ నష్టం జరగలేదు అని కూడా చెప్తున్న పరిస్థితి చూసాం. దీనికి సంబంధించి అధికారులు కూడా మాట్లాడటానికి కొంతమంది హైడ్రా కావచ్చు, ఇక్కడ ఫైర్ సేఫ్టీ సంబంధించి మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు. చూడొచ్చు, మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొత్తం కూడా ఇక్కడ టెంపుల్ సెటప్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ సెటప్ మొత్తం కూడా కాలిపోయి బూడిదైన పరిస్థితి ఉంది. ఇది G+5 బిల్డింగ్ అండి. 4 floors పైన ఒక షెడ్ లాగేశారు. ఇది వేకెంట్ బిల్డింగ్. లోపల మెటీరియల్ కానీ ఏమీ లేవు. గతంలో ఇప్పుడు వాళ్ళు మాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంతకుముందు షాప్ ఉండేది, వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళారని చెప్తున్నారు. ప్రస్తుతానికి లోపల మెటీరియల్ కానీ మనుషులు కానీ ఎవరు లేరు. లోపల మెటీరియల్ లేకపోవడం, మనుషులు లేకపోవడం వల్ల, అంటే పనిచేసే రన్నింగ్ ఆక్యుపెన్సీ కాకపోవడం వల్ల ఎవరు ట్రాప్ లేరు. మెటీరియల్ లేకపోవడం వల్ల కూడా ఫైర్ కంట్రోల్ అయింది. ఇది ఎక్కువగా ఎక్స్టర్నల్ ఫసాడ్కి అయింది. ఫసాడ్ ఏదైతే ఉందో బయట కనిపిస్తుందో ఇదే మ్యాక్సిమం ఫైర్ అయింది. కొంచెం 4th, 5th ఫ్లోర్లో స్మోక్ వస్తుంది. కొద్దిసేపట్లో అది కూడా మేము పూర్తిగా కంట్రోల్ చేస్తాము. ఫైర్ అయ్యేటప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇది ఎక్స్టర్నల్ ఫసాడ్కే ఫైర్ అవ్వడం వల్ల అంత ఎఫెక్ట్ పడలేదు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళారని చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు, ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది అనే వివరాలు మేము ఒకసారి వాళ్ళతో ఐ విట్నెస్ ఎవరితో మాట్లాడిన తర్వాత మేము కూడా ఒక ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాత పూర్తి సమాచారం మీకు తెలియజేస్తాం. లేపలేము, మెటీరియల్ లేవు, మెటీరియల్ ఖాళీగానే ఉంది. ఖచ్చితంగా అండి. రన్నింగ్ ఆక్యుపెన్సీ కాకపోవడం వల్ల లోపల మనుషులు లేరు, అదేవిధంగా మెటీరియల్ లేదు. దానివల్ల కొంచెం తీవ్రత తక్కువగా ఉంది. ఒకవేళ మీరన్నట్టే రన్నింగ్ షాప్ ఉన్నట్టయితే మనుషులు ఉండేందుకు, అదేవిధంగా మెటీరియల్ ఎక్కువ కాలేందుకు స్కోప్ ఉంటుండే. ఇవి గ్లాస్, ఇది ఫసాడ్ ఏదైతే డెకరేషన్ కోసం పెడుతున్నారో ఇలాంటివి నాన్ కంబస్టిబుల్ మెటీరియల్ పెట్టాలి. ఇలాంటివి ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. అదేవిధంగా మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఇవి స్మోక్ రిలీజ్ చేసే దాన్ని బట్టి క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఇలాంటి వాటికి తక్కువ స్మోకు, తక్కువ పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ చేసేది వాటిని ఎక్కువగా వాడాలి. ఇవి ఏదైనా రిపేర్స్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఖచ్చితంగా ముందు వాళ్ళ దగ్గర ఏదైనా ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకునే చేయాలి. లేకపోతే స్పార్క్స్ వచ్చేసి మిగతా వాటికి అంటుకునే ప్రమాదం ఉంటుంది. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ బిల్డింగ్లో కనిపించాయి, రైజర్స్ అవి ఉన్నాయి. ఒకసారి ఫైర్ పూర్తిగా కంట్రోల్ అయిన తర్వాత నామ్స్ ప్రకారం ఏమున్నవి ఏం లేవు అనేది. ఇది మనకు సమ్మర్ రాబోతుంది కాబట్టి మనకు ఎలక్ట్రికల్ కన్జంప్షన్ పెరుగుతుంది. ఎలక్ట్రికల్ కంబషన్ పెరగడంతో పాటు ఎక్కువ మెటీరియల్స్ అన్ని ఎక్కువ డ్రై ఉంటాయి. డ్రై ఉండడం వల్ల అవి తొందరగా మంటలు అంటుకొని ఫైర్ అయ్యే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు బిల్డింగ్స్ని ఫైర్ ఆడిట్ చేయించుకోవాలి, ఎలక్ట్రికల్ ఆడిట్ చేయించుకోవాలి. మన బిల్డింగ్, మన వైరింగ్ ఎంత, లోడ్ ఎంత పడుతుంది, కరెక్ట్గానే ఉందా లేదా మన వైరు, ఏదైనా లూజ్ కనెక్షన్స్ కానీ లేకపోతే ఎక్కడైనా జాయింట్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఫస్ట్ అర్బన్ ఏరియాస్ ఎక్కువ ఎలక్ట్రికల్ ఆర్జీవల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎలక్ట్రికల్ ఆడిట్ చేయించుకోవాలి. రెగ్యులర్గా అదేవిధంగా నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారము బిల్డింగ్స్లో ఫైర్ సేఫ్టీ, లైఫ్ సేఫ్టీ మెజర్స్ పాటించాలి. సెల్లార్స్లో కానీ ఎక్కడ కూడా కంబస్టిబుల్ మెటీరియల్ పెట్టొద్దు. ఏదైనా కానీ ఆయిల్స్ కానీ, క్రాస్ ఆయిల్స్ కానీ బ్లాక్ చేయకుండా, స్టేర్ కేసెస్ బ్లాక్ చేయకూడదు. ఎక్కడ కూడా అసెంబ్లీ పాయింట్ కానీ, మన ఎగ్జిట్ సైనేజ్ కానీ, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ కానీ ఎప్పుడు కూడా వర్కింగ్ కండిషన్లో పెట్టుకోవాలి.
మేము కూడా రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము చేసిన తర్వాత కూడా పూర్తిగా ఎవాక్యుయేషన్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ని మెయింటైన్ చేసినట్లయితే ఈ బిల్డింగ్స్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఏం అంచనాకు రాలేదండి. ఒకసారి మేము పూర్తిగా అసెస్ చేసిన తర్వాత ఫైర్ ఫైటింగ్ అయిన తర్వాతనే ఐ విట్నెస్ తో మాట్లాడిన తర్వాతనే ఏదైనా మీకు ఆ కాజ్ అనేది చెప్పగలం.